we are going to start our today's class. We are gathered here. ఈరోజు తరగతిని మనం ప్రారంభించుకుందాము. We are gathered here to learn the book of Revelation. ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోవడానికి మనం ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. Our Holy Spirit Dian Theology College, the Revelation Seminar, is held by our Xinjiang Church of Jesus. ప్రకటన గ్రంథ సదస్సు అనేటువంటి ఈ సదస్సు షించాంజీ యొక్క సంఘం ద్వారాగా హోలీ స్పిరిట్ థియాలజీ కాలేజ్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. Our church was founded in South Korea, and now we are teaching this revealed word of Revelation to the whole world. ఈ సంఘము సౌత్ కొరియాలో ప్రారంభించబడింది. అయితే బయలుపరచబడినటువంటి ఈ వాక్యాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మేము వ్యాపింప చేస్తూ ఉన్నాం. So because there are many students are joining today for the first time, so I will show you the short introductory video of our ministry. చాలా మంది విద్యార్థులు ఈ రోజు మొదటిసారి జాయిన్ అయ్యారు కాబట్టి మా పరిచయ వీడియో అనేటువంటి దాన్ని ఒకసారి వారి కోసం ప్రదర్శించడం జరుగుతూ వస్తుంది. Okay, let's watch the video. అందరూ దయచేసి ఆ వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ గురించి విని ఉన్నారా? షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే సంఘం బైబిల్లోని దేవుని వాగ్దానానికి అనుగుణంగా స్థాపించబడినది. చైర్మన్ మ్యాన్ హీలీ వాగ్దానం చేయబడిన యాజకుడిగా క్రొత్త నిబంధనలోని ప్రవచనాల నెరవేర్పు వాటిని గూర్చి దేవుని ఆజ్ఞ ప్రకారం సాక్ష్యమిచ్చుచున్నారు. మరియు మేము అందరితోనూ ఆకాశంలో ప్రకాశించు వెలుగువలెను, భూమి మీద జీవరాశులకు నీటిని అందించే వర్షం వలెను యేసుక్రీస్తు ప్రేమను పంచుకొనుచున్నాము. ఎందుకనగా పరలోకం నుండి జీవాన్ని ఇచ్చే బోధగా ఇది ఉన్నది. మరియు మేము క్రొత్త నిబంధనను మా మనసుల యందు హృదయముల యందు వ్రాసుకొని ఉన్నాము. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మేము బైబిల్ యందు నిష్ణాతులమై ఉన్నాము. మేము దేవుని వాక్యాన్ని ఈ లోకానికి సాక్ష్యమిచ్చుచున్నాము. ఫలితంగా నవంబర్ 10, 2019 సంవత్సరం 12 గోత్రాలకు సంబంధించి 1,00,000 మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి ఉన్నాము. ఈ 1,00,000 మందికి స్నాతకోత్సవం అనున్నది మత చరిత్రలోనే అపూర్వమైనదిగా నవంబర్ 10, 2019 దక్షిణ కొరియాలో నిర్వహించబడినది. అయితే ఈ పెద్ద సంఖ్యకు స్థలము చాలక గ్వాషాంగ్, గ్వాన్జూ అనే వేర్వేరు వేదికలలో నిర్వహించవలసి వచ్చినది. ఈ సంఘటన అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా మొదలుకొని 112 దేశాలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడినది. 1,03,764 విద్యార్థుల క్రమ విభాగ సంఘటన వాస్తవానికి కొద్ది వ్యవధిలో మానవునికి అసాధ్యము. ఇది ఒక అద్భుతం, దేవుని శక్తికి నిదర్శనం. దేవుని కృప వలన ఈ దినం మనం పట్టభద్రులమైనాము. మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండగలను కదా. మరియు సంపూర్ణంగా మొత్తం బైబిల్ని గ్రహిద్దాము. గత 10 సంవత్సరాలలో షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ సభ్యులుగా నమోదు చేయబడిన వారి సంఖ్య 300% పెరిగినదని మా వ్యవస్థాపకులు తెలిపిరి. బైబిల్ బోధియందు సమర్థత కొరకు వీరు షిన్షాంజీకి వచ్చి ఉన్నారు. ఈ రోజు ఈ స్థలాన్ని చూడండి. 1,00,000 మంది వేదాంతి విద్యను అభ్యసించిన విద్యార్థుల స్నాతకోత్సవం జరుగుచున్నది. సజీవ దేవుడు షిన్షాంజీలో తన కార్యాన్ని చేయుచున్నాడని రుజువు చేయబడినది. ప్రపంచమంతా సత్యవాక్యం కొరకు షిన్షాంజీలో చేరి ఉన్నారు. మతపరమైన వృత్తాల యందు ఒక ప్రధాన తిరుగుబాటు సంభవించవలసి ఉన్నదని ఊహించబడినది. 2020వ సంవత్సరం మొదటి త్రైమాసికంలో చైనా దేశం నుండి దక్షిణ కొరియా డేగు ప్రాంతానికి భారీ మొత్తంలో సందర్శకులు వచ్చినందుకు గాను ఆ ప్రాంతంలో షిన్షాంజీ సంఘ సభ్యులకు వేగవంతమైన వైరస్ వ్యాపించింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొనుటలో విఫలమై తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనుటకు ఒక మత సమూహాన్ని నిందించింది. ఇతరుల వల్ల వ్యాధి సోకిన ప్రజలకు, దేశ పౌరులకు సమాన భద్రత మరియు చికిత్స అందవలసి ఉన్నది. కానీ షిన్షాంజీని బలిపశువుని చేసి అధికారులకు సహకరించడంలో నిర్లక్ష్య వైఖరి కనపరిచినట్లు ఆరోపణ చేసిరి. ఇది చివరికి చైర్మన్ మరియు ఇతరుల అధికారుల
నిర్బంధించుటకు దారితీసినది. ఇదిలా ఉన్నప్పటికీ మేము నిలదొక్కుని స్వచ్ఛందంగా మా రక్త ప్లాజ్మాను దానం చేయుటకు నిర్ణయించుకున్నాము. కొరియాలో షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ నుండి దాదాపు 4,000 మంది కోవిడ్ వ్యాధి నుండి కోలుకొని వారి రక్త ప్లాజ్మాను ఎంతో ఆశాజనకమైన ప్రయోగాత్మకమైన కాన్వాలెసెంట్ ప్లాజ్మా థెరపీ అనే చికిత్స పరిశోధనకు అభివృద్ధికి దానం చేస్తున్నారు. ఈ కాన్వాలెసెంట్ ప్లాజ్మా కోవిడ్ వ్యాధి నుండి కోలుకున్న వారి రక్తంలో నుండి లభిస్తుంది. ఇది మరణ సంఖ్యను తగ్గించేందుకు, ఇతర మందులకు చికిత్సకు స్పందించిన వారికి ఉపయోగపడుతుంది. అయితే మరింత పరిశోధనకు, చికిత్సాభివృద్ధికి శాస్త్రవేత్తలకు పెద్ద మొత్తంలో రక్త ప్లాజ్మా అవసరత ఉన్నది. అయితే దాతలను వెతకడం సమస్యగా మారినది. షిన్షాంజీ నుండి ఇప్పుడైతే 4,000 మంది కోలుకున్నారు, రక్త ప్లాజ్మాను దానం చేశారు. మరియు ఇంకా ఎక్కువ మంది ప్రజలు వాక్యాన్ని నేర్చుకున్నటకు షిన్షాంజీకి తరలి వచ్చుచున్నారు. కొరియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా షిన్షాంజీ వాక్యాన్ని నేర్చుకున్నటకు ప్రజలు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆగస్టు మాసంలో ఆఫ్రికా దేశంలో జరిగిన ఆన్లైన్ సెమినార్లో మొత్తం 750 మంది ప్రజలు పాల్గొన్నారు. అందులో 502 పాస్టర్లు కావడం విశేషం. అయితే ఇప్పుడు మేము మిమ్మల్ని ఈ వాక్య సంగోష్ఠికి ఆహ్వానిస్తున్నాము. Hallelujah. So through the video, we can see that countless people from all over the world are coming to learn this revealed word of revelation. ఈ వీడియో ప్రదర్శన ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రకటన గ్రంథ సదస్సులో జాయిన్ వాక్యాన్ని అంగీకరిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. The Christians, the believers, the pastors, the bishops, even the non-believers are also coming to learn this word. అనేక మంది క్రైస్తవులు, సేవకులు, బిషప్స్ అనేటువంటి వారు, అదే రీతిగా విశ్వాసులు కానిటువంటి వారు, అవిశ్వాసులు, అన్యులైనటువంటి వారు కూడా ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. So are you curious why this word is so popular all over the world? ఎందుకు ఈ వాక్యం ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి చెందుతుంది అనేటువంటి విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? If you always join the class every time, then you will understand the value of this word. You cannot listen this kind of word anywhere else. మీరు తరగతికి కనుక క్రమం తప్పకుండా జాయిన్ అయినట్లయితే మీకు అర్థమవుతుంది అసలు ఈ వాక్యం ఎంత మాధుర్యం కలిగినదో మీకు అర్థమవుతుంది. And also you will know the reason why, according to the Bible. బైబిల్ ప్రకారంగా కారణం ఏంటో కూడా మీకు తెలుస్తా ఉంది. So now we will start our today's class. Before we need to introduce about our class. The regular class is about 7 months. మన తరగతులను మనము ప్రారంభించడానికి ముందు ఒకసారి తరగతిని గురించి పరిచయం చేస్తాము. సహజంగా తరగతి 7 నెలలు జరుగుతుందండి. In the beginning, first we will learn about the meaning of the parable, the mysteries of the kingdom of heaven. మొదటిగా పరిచయంలో మనము పరలోక సంబంధమైన ఉపమానాలను గురించి అనేకమైన ఉపమానాలు వాటి యొక్క భావాన్ని మనం తెలుసుకుంటాం. And then we will learn the logical process of God's work of building God's kingdom. అదే రీతిగా దేవుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించిన యొక్క క్రమం యొక్క విధానాన్ని కూడా రెండవదిగా మనం నేర్చుకుంటాం. And then we will learn the book of Revelation chapter by chapter. ఆ తర్వాత ప్రకటన గ్రంథాన్ని అధ్యాయం వెంబడి అధ్యాయంగా మనం నేర్చుకుంటాం. And we need to know that all these classes are all connected to each other, so we cannot miss any class. Otherwise, we cannot understand the future class. ఈ తరగతులన్నీ కూడా ఒకదానితో ఒకటి కలపబడి ఉన్నాయి కాబట్టి దయచేసి ఏ ఒక్క తరగతిని కూడా మీరు మిస్ అవ్వద్దండి. ఒకవేళ మిస్ అయినట్లయితే తర్వాత తరగతి అర్థం చేసుకోవడం కొంచెం కష్టతరంగా ఉండదు. It's very important to understand every class. కాబట్టి ప్రతి తరగతిని కూడా మనం చేరడమే కానివ్వండి, దాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. And then we have some class etiquettes that we must keep. అలాగే మనం అనుసరించాల్సినటువంటి కొన్ని తరగతి నియమాలు కొన్ని ఉన్నాయి మనకి. First, only those who registered can join this class, so please do not share this class link to others. ఎవరైతే నమోదు చేసుకున్నారో వారు మాత్రమే ఈ తరగతులు జాయిన్ అవ్వగలుగుతారు. కాబట్టి దయచేసి ఎవరికి కూడా ఈ లింక్ అనేది పంపించొద్దు.
Now our class can still accept the new student. So if you want to help anyone to join this class, please let your missionary know. We will help them to finish the application link. ఇంకా తరగతిలో కొత్త వారిని చేర్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీలో ఎవరన్నా మీ స్నేహితులకు కానివ్వండి, కుటుంబ సభ్యులకు కానివ్వండి, ఎవరికన్నా ఈ తరగతిని పరిచయం చేయాలనుకున్నట్లయితే మీకు లింక్ పంపిస్తున్న మిషనరీస్ కి ఒక మాట మీరు చెప్పండి. వారిని జాయిన్ చేసుకోవడానికి సహకరిస్తారు. And during the class, please listen carefully, take note, stay in your seat until the end. దయచేసి తరగతి జరుగుతున్నప్పుడు దయచేసి మీరు తరగతిలో శ్రద్ధ వహించి శ్రద్ధగా కూర్చోవలసిందిగా, అదే రీతిగా నోట్స్ రాసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. According to the Bible, the word is God. This is the time that we are gathered before God. బైబిల్ ప్రకారంగా వాక్యము దేవుడై ఉన్నాడు కనుక మనం దేవుని వాక్యం ఎదుట అనగా దేవుని ముందు ఉన్నాము అనేది గుర్తుంచుకుందాం. So please always prepare yourself. Make sure that you are in the environment that can focus on the class, can turn on the camera. దయచేసి తరగతి మీద శ్రద్ధ వహించండి. ఎప్పుడు కూడా మీరు తరగతిలో ఉండేటప్పుడు కెమెరాను చూస్తూ చక్కగా మీరు తరగతిని శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేట తెలియపరుస్తున్నాం. We are before God. Can we lie on the bed and listen the class? అండి మనం నిజంగా దేవుని ముందు కూర్చున్నప్పుడు మంచాల మీద పడుకుని వినగలుగుతామంటారా అలాగా? Can we do that? అండి అలాగా మంచాల మీద పడుకుని ఆరుజాపుకుని కూర్చుని ఇట్లాగా చేయొచ్చు అంటారా వాక్యం ముందు మనం ఉన్నప్పుడు? No. Can we just do other things while cooking or talking to someone else while joining the class? తరగతిలో చేరిన తర్వాత మనం ఇతరులతో మాట్లాడుతూ వేరే విషయాలు వేరే సంగతులు చేస్తూ తరగతిలో ఉండొచ్చు అంటారా? No. This is the time that we are before God, receive this precious word. మనం దేవుని ఎదుట మనం కూడుకుని ఉన్నాము. ఆ యొక్క విలువైనటువంటి వాక్యం వింటూ ఉన్నాం. Please be on mute. Otherwise there's some noise. We cannot focus. దయచేసి మీరందరూ కూడా మైక్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని మ్యూట్ లో పెట్టుకోండి. దయచేసి మీరు మాట్లాడే మాటలు మాకు వినబడుతున్నాయి. And next, number 3, when you join the Zoom class, please change your name to your full name so that we can recognize you. మీరు జూమ్ లో చేరేటప్పుడు దయచేసి మీరు కొంతమంది మీ ఫోన్ పేరుతో జాయిన్ అయ్యారు, అంటే వివో అని కానివ్వండి, శాంసంగ్ అని కానీ, ఐఫోన్ అని జాయిన్ అయ్యారు. అట్లా కాకుండా అక్కడ మీ పేరు రాసినట్లయితే మీ ఇంటి పేరుతో సహా అప్పుడు మీరు ఎవరు అనేది మీరు హాజరేసుకోవడానికి అవకాశం అవుతుంది. And when you are not speaking, please stay mute, turn on the camera. మీరు మాట్లాడకుండా ఉన్నప్పుడు దయచేసి మీరు మ్యూట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడేటువంటి సందర్భంలో అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. And number 4, please do not be late for the class. If you not join or will be late, please inform your missionary in advance. దయచేసి తరగతికి ఆలస్యంగా రావద్దండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు మీ మిషనరీకి ఒక మాట చెప్పండి, మేము కొంచెం ఆలస్యం అవుతున్నామని. And there will be the midterm exam and the final exam, and you need to reach the score over 90. So please always study hard. ఈ తరగతి కాలంలో మనకు 2 సార్లు పరీక్షలు ఉంటాయండి. ఒకటి మధ్యంతర పరీక్షలు, అంటే 3 నెలల తర్వాత మధ్యంతర పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత చివరి ఎగ్జామ్స్ ఉంటాయి. దయచేసి మీరు శ్రద్ధగా నోట్స్ రాసుకోండి. But you don't need to be too worried. If you listen to the class well, then you can definitely pass. పరీక్ష అన్నారు కదా అని మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు తరగతిని వింటే గనక చక్కగా మీరు రాయగలుగుతారు. మీకు ఎగ్జామ్ విషయంలో ఎటువంటి సందేహం గాని భయం గాని ఉండాల్సిన అవసరం లేదు. Okay, and as we mentioned, all the classes are connected. So if you miss 5 times in a row or 8 times for the course, you cannot come to the class anymore because you won't be able to understand the future class. అండి దయచేసి గమనించండి, మీరు ఒకవేళ 5 సార్లు లేదా 8 సార్లు వరుసగా 5 సార్లు వరుసగా మానేసిన లేదా మొత్తం మీద ఒక 8 సార్లు క్లాసుకు రావడం మానేసిన మీరు ఈ తరగతిని కొనసాగించబడలేరు. So our class staff members are checking your attendance. So please communicate well with our missionaries. మీ హాజరు శాతాన్ని మన తరగతి నిర్వాహకులందరూ కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి పనివారందరూ కూడా మీ హాజరు శాతాన్ని పరిశీలిస్తున్నారు. గమనించాల్సిన మనం చేస్తున్నాం. If some special situation happens that you cannot come to the class, then please watch the recording video and then submit your note so that we can check your attendance.
ఒకవేళ ఏదన్నా పరిస్థితిని బట్టి మీరు తరగతికి రాలేకపోయినట్లయితే మీరు మీ నోట్స్ రికార్డింగ్ వీడియోస్ తీసుకుని ఆ రికార్డింగ్ వీడియోలో మీరు నోట్స్ తీసుకుని మీరు రాసిన నోట్స్ మాకు ఫోటో పంపించండి. అప్పుడు మీరు అది విన్నారని మాకు అర్థమవుతుంది. Okay, so today we will also start our new lesson. As we said, as we know, this is a time that we are not listening the word from people, but the word of God. మన తరగతిని ప్రారంభించుకుందాం. మనం ఇక వాక్యాన్ని మనుషుని వద్ద నుంచి కాదండి, దేవుని వద్ద నుంచే ఈ వాక్యాన్ని మనం వింటున్నామని గుర్తుంచుకోండి. So let's be ready, open our heart, prepare our Bible and note. బైబిల్ని అదే రీతిగా నోట్స్ ని సిద్ధపరచుకుని ఉండాల్సిన మనం చూస్తున్నాం. Our instructor Denise, she has many years of experience teaching this revealed word of revelation in many countries. మన బోధకురాలైనటువంటి డెన్నిస్ గారు అనేకమైన దేశాల్లో ఇక ప్రకటన వాక్యాన్ని నేర్పించినటువంటి విస్తారమైన అనుభవం కలిగినటువంటి వారై ఉన్నారు. Now she came to India for our saints, for our missionaries in India to understand this precious word. భారతదేశంలో ఉన్నటువంటి మన సేవకులందరికీ మన యొక్క విశ్వాసులకు వాక్యం నేర్పించడానికి వారు భారతదేశానికి కూడా వచ్చున్నారు. ఇప్పుడు వారు భారతదేశంలో ఉన్నారు. Everyone, are you ready for today's lesson? అందరూ కూడా ఈ రోజు తరగతి వినడానికి సిద్ధంగా ఉన్నారండి? Yes, I'm ready. Okay. I'll turn on the cameras. దయచేసి మీ కెమెరా ఆన్ చేయండి. Okay, let's welcome our instructor Denise for today's new lesson. ఈ రోజు తరగతి కొరకు మన డెనిస్ మేడం గారిని ఆహ్వానించుకుందాం అందరం కూడా. Praise the Lord. Good evening. Praise the Lord. Praise the Lord. Welcome, Praise the Lord. Praise the Lord. everyone. Praise the Lord. Praise the Lord. Praise the Lord. 안녕하세요. 안녕하십니까? Praise the Lord. ఉన్నారండి. Praise the Lord. 안녕하십니까? Okay, it's great to see you all. బాగున్నారా? అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగున్నారా? మేడం, కెన్ యూ రైజ్ యువర్ వాయిస్? Is it fine now? I hope to meet you soon. Can you hear me? Yeah. Yes, ma'am. Yes. Yeah. I think only you. The volume is low. Maybe. Can you volume up your maybe with your laptop? Yeah, I'm 100%. 100%? Oh my God. Okay. Can you hear me? Yeah. Oh, okay. Yeah, ma'am. Okay, thank you. So, last time we learned about the introduction to Revelation. మనం ప్రకటన గ్రంథం గురించినటువంటి ఒక పరిచయాన్ని గత వారం మనం నేర్చుకుంటూ వచ్చాం. And we also learned about the mysteries written in the book of Revelation. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి యొక్క మర్మాలను గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. So, Revelation is about kingdom of heaven. ప్రకటన గ్రంథం అనేది దేవుని యొక్క రాజ్యంను గురించిన విషయాలండి. So we learned about two kinds of books written in the Bible. బైబిల్లో రాయబడినటువంటి రెండు నిబంధనల గురించి కూడా మనం తెలుసుకున్నాం. One is sealed book and the other one open book. ఒకటి ముద్రించబడినటువంటి గ్రంథం, రెండవది తెరవబడినటువంటి గ్రంథం గురించి రెండు గ్రంథాల గురించి నేర్చుకున్నాం. Because God has planned to fulfill for the future time. దేవుడు భవిష్యత్తు కొరకు మనల్ని సిద్ధపరచడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక. But because of enemy Satan, he is hindering God's work, so he made this plan as secret. సాతాను తన యొక్క ప్రణాళికను అభ్యంతరపరచకుండానట్లు దేవుడు తన ప్రణాళికను మర్మయుక్తంగా ఉపమాన రీతిగా మాట్లాడుతూ వచ్చారు. That's why God sealed his book. కాబట్టి దేవుడు తన యొక్క గ్రంథాన్ని ముద్రించి ఉన్నారండి. Because God sealed this book, nobody can understand. దేవుడు తన గ్రంథాన్ని ముద్రించి ఉన్నారు కనుక అది ఎవరికి అర్థం కాదు. But it's about God's kingdom. So if God's people, they don't know what is God's plan, then they cannot enter the kingdom of heaven. అది దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి విషయాలు కాబట్టి ఒకవేళ జనాలు దేవుని రాజ్యం గురించిన విషయాలు అర్థం చేసుకోకపోతే వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. So Bible says there is the appointed time to fulfill this God's plan. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చేటువంటి ఒక కాలము కలదు అని వాక్యం తెలియపరుస్తా ఉన్నది. So this is the time when
this sealed book, closed book is open. ఇక ముద్రించబడినటువంటి గ్రంథము తెరవబడేటువంటి సమయం ఇది. So when the book is open, it means people can understand the secrets of God. గ్రంథము ఎప్పుడైతే తెరవబడుతుందో జనాలు దేవుని యొక్క రాజ్య మర్మాలను అర్థం చేసుకోగలుగుతారండి. So this book of Revelation is about secrets of God, kingdom of heaven. ప్రకటన గ్రంథం అనేది దేవుని రాజ్యంను గురించినటువంటి మర్మాలు, దేవుని రాజ్యంను గురించినటువంటి విషయాలను తెలియపరుస్తా ఉన్నది. Then today we are going to learn one more thing, this book of Revelation. ప్రకటన గ్రంథము రాబోతున్న రక్షకుని గురించి కూడా మనకు తెలియపరుస్తా ఉన్నది. So every time the title is really important. కాబట్టి ప్రతిసారి కూడా మనకు టైటిల్ అనేది అంశం అనేది చాలా ముఖ్యమండి. So title is the New Covenant and Revelation. అంశం ఏంటంటే కొత్త నిబంధన మరియు ప్రకటన గ్రంథం. So we know Jesus made the new covenant in his blood. యేసుక్రీస్తు వారు తన రక్తము ద్వారాగా నూతన నిబంధన చేశారు అని మనకు తెలుసు. Then what is this new covenant? మరైతే ఈ కొత్త నిబంధన ఏంటి? Because Jesus said, if you love me, then you will keep my words. యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొనుదురు. Then let's read one verse. Let's go to John chapter 14 verse 23. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలోనికి మనం వెళ్దాం. ఎవరైనా చదవండి, బైబిల్ చదివిన వారు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆమేన్. Amen. According to this verse, we can understand whoever loves Jesus, then he will keep Jesus' word. ఈ వాక్యమును బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, యేసును ఒకడు ప్రేమించిన యెడల వాడు ఆయన మాట గైకొనును. Let's read one more verse, 29. మరొక వచనము 29వ వచనాన్ని అందులోనే చూద్దామండి. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. Amen. So Amen. Jesus said, now I have told you before it happened. ఈ సంగతి సంభవించక మునుపే మీరు నమ్మవలననేది ముందుగానే మీకు తెలియపరుస్తూ ఉన్నాను. So what does it mean? దాని అర్థం ఏంటి? He gave us the prophecy, the promise for the future time. భవిష్యత్తును గురించి వాగ్దానం చేసినటువంటి యొక్క ప్రవచనాలను ఆయన మనకు అనుగ్రహించారు అని అర్థం. Then why did he give this prophecy, the promise? మరైతే ఎందుకని ఆయన యొక్క ప్రవచనాలను వాగ్దానాన్ని మనకి ఇచ్చారు? Because it has the time to fulfill. ఇది నెరవేర్చబడేటువంటి సమయం, అనగా వాగ్దానాలు నెరవేర్చబడేటువంటి సమయం కాబట్టి. Then when these prophecies fulfilled, then we need to recognize it, then we need to believe it. ప్రవచనాలు నెరవేర్చబడుతున్నప్పుడు మనం దాన్ని గుర్తెరగాలి, దాన్ని మనం నమ్మాలి. This is what Jesus said. ఇది యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తున్నారు. అమ్మా దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. Then we have to know what is the contents of this promise. అదే రీతిగా ఈ వాగ్దానం యొక్కటువంటి విధానం ఏమిటి అనేది, దీనిలో ఉన్న విషయాలు ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. Then what is this new covenant according to the Bible? బైబిల్ ప్రకారంగా ఈ నూతన నిబంధన ఏమై ఉంది? So our main reference, let's meditate Luke chapter 22 verse 14 to 20. మన ప్రాముఖ్య వాక్య భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు చదవండమ్మా. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తికి కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఆ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేర్చు వరకు ఇక ఎన్నడూను
దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగుదునని మీతో చెప్పుచున్నాను. నేను పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుట దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఆ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలమునైన క్రొత్త నిబంధన, ఇదిగో. ఆమేన్. Amen. We know Amen. this is the new covenant that Jesus made with his disciples. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా చేసినటువంటి కొత్త నిబంధన అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. When it was the Passover night, Jesus called together his disciples. పస్కా పండుగను ఆచరించేటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులను సమకూర్చినప్పుడు And he said he wanted to desire to eat this Passover with his disciples. ఆయన తన శిష్యులతో కూడా ఈ పస్కా భోజనమును భుజించవలనని ఆశపడ్డారని తెలియపరుస్తున్నారు. What did he say again? ఆయన ఏమని తెలియపరుస్తున్నారండి మరలా? కానీ Verse 15, he said he desired to eat the Passover with his disciples. ఆయన తన శిష్యులతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడ్డారు. Then what is his desire? అయితే ఆయన ఆశ ఏమై ఉన్నది? Eating the Passover. పస్కాను భుజింపవలనని. Then what is the meaning of eating the Passover? మరి పస్కాను భుజించడం అంటే దాని అర్థం ఏంటండి? And everyone, if it's Jesus' desire, then is it important or not so important? అది యేసుక్రీస్తు వారి యొక్క ఆశ అయి ఉన్నప్పుడు అది ప్రాముఖ్యమైందంటారా కాదంటారా? If it's Jesus' desire, then do you think it's important or not so important? ఏమండి, ఇది నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క ఆశ అయి ఉన్నప్పుడు అది చాలా ప్రాముఖ్యమైందేనా కాదంటారా? యానిలోను కూడా కళ్ళాకరి మాకు. Again, if it's Jesus' desire, then is it important or not so important? ఏమండి, మేము అడుగుతున్న మాట ఒక్కసారి శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు వారు నేను మిక్కిలి ఆశపడ్డాను, పస్కాను భుజించును మిక్కిలి ఆశపడ్డాను అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అది ముఖ్యమైనదనా కాదనా? ముఖ్యమైనది. It's important. Very important, very It is good. important. అంటే దాని అర్థం అది చాలా ముఖ్యమైనది. Because it's Jesus' desire. అది యేసుక్రీస్తు వారి యొక్క ఆశ అయి ఉన్నది. What Yeah. did he want to do? ఆయన ఏం చేయాలని ఆశపడ్డారు? Eating the Passover with his disciples. ఆయన శిష్యులతో కూడా ఈ పస్కాను భుజింపవాలని ఆశపడ్డారు. Then what is the desire of Jesus again? మరి యేసుక్రీస్తు వారి యొక్క కోరిక ఆశ ఏమై ఉన్నది మరలా? Eating the Passover. పస్కాను భుజించడము. Then what does it mean, eating the Passover? పస్కాను భుజించడం అంటే దాని అర్థం ఏంటండి? Even he said that here 16, verse 16, he will then eat this Passover until it is fulfilled in the kingdom of God. ఈ పస్కాను వారితో కూడా కలిసి భుజించిన వారు దేవుని రాజ్యంలో వారితో కూడా ఉంటారని ఇక్కడ తెలియజేయబడుతుంది. Then what does it mean? మరి దాని అర్థం ఏంటండి? He will eat this Passover when there is the kingdom of God comes. ఎప్పుడైతే దేవుని రాజ్యం వచ్చుతుందో అప్పుడు ఆయన పస్కాను మరలా భుజిస్తానని తెలియపరుస్తున్నారు. Then eating this Passover, when can he do it? ఈ పస్కాను ఆయన భుజించడం ఎప్పుడు చేయగలుగుతారండి? When there is the kingdom of heaven. దేవుని రాజ్యం వచ్చినప్పుడు అని అర్థం. దేవుని రాజ్యం వచ్చినప్పుడు అని అర్థం. Then if it's the content of the new covenant, then we also have to know. ఒకవేళ ఇది నూతన నిబంధన యొక్క అంశం అనుకోండి, ఖచ్చితంగా మనం కూడా దాన్ని తెలుసుకోవాలి.
Because it's Jesus' desire. ఎందుకంటే అది యేసుక్రీస్తు వారి యొక్క ఆశ అయి ఉన్నది. Then if we also want to keep his word, ఈ వాక్యాన్ని మనం కలిగి ఉండాలనుకున్నట్లయితే then we must know this new covenant ఈ యొక్క నిబంధనను మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలండి. so that we can keep his word. కాబట్టి దాని ద్వారా ఆ వాక్యాన్ని మనం గైకొనగలిగిన వారం అవుతాం. So today's lesson is about this new covenant. కాబట్టి ఈ రోజు ఈ నూతన నిబంధన గురించి ఒకసారి ఆలోచిద్దామా? How it is connected to Revelation. ఇది ప్రకటన గ్రంథానికి ఎలాగ పోలిక అయి ఉన్నది? So first of all, let's think about the covenant written in the Bible. మొదటిసారి ఒకసారి నిబంధన అనేది వాక్యంలో ఉంది అనేది మనం చూద్దాం. Because when you read the Bible, then you can find out it is divided into two parts, Old Covenant and New Covenant. మనం బైబిల్ని చూసినప్పుడు ఈ నిబంధన అనేది రెండు రకాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, మరి ఇంకొకటి కొత్త నిబంధన. Then we can understand there is one same word, a covenant. అంటే దాని అర్థం ఏంటంటే ఒక నిబంధన అనేది ఉంది అనేది మనకు అర్థమవుతుంది. So Old Covenant, New Covenant. So we can say the Bible is a book of covenants. పాత నిబంధన, కొత్త నిబంధన, దీన్ని బట్టి బైబిల్ని నిబంధన గ్రంథం అని మనం చెప్పవచ్చు. Then what is this covenant? మరి ఇక నిబంధన ఏమై ఉన్నది? In another word, it's the promise for the future time. ఇంకొక విషయంలో ఏంటంటే భవిష్యత్తు కాలమును బట్టినటువంటి వాగ్దానం అది. According to the Bible, we call this promise as prophecy. బైబిల్ ప్రకారంగా ఈ వాగ్దానాన్ని మనం ఏమని సంబోధిస్తామనంటే ప్రవచనము అని పిలవచ్చు. So actually, according to the Bible, covenant, promise, prophecy, they are same. బైబిల్ ప్రకారంగా నిబంధన అన్నా, వాగ్దానం అన్నా, ప్రవచనం అన్నా ఒకటే. So we have to understand when you see this covenant, it means the prophecy, the promise. కాబట్టి వాగ్దానము, ప్రవచనం అని మనం చూసినప్పుడు అది నిబంధనగా కూడా వస్తూ ఉన్నదండి. Then what is this covenant? It's the promise. Then why it's written in the Bible? నిబంధన అనేది బైబిల్లో ఏమై ఉన్నది, అది ఎందుకు బైబిల్లో రాయబడింది అని అంటే Then let's think about when we make the promise. మరి ఒకసారి ఆ నిబంధనను గురించి మనం చూద్దాము. Because we want to keep the covenant, keep the promise. That's why we make the promises. మనము వాగ్దానాన్ని గైకొనాలి అని అనుకున్నాం కాబట్టి, వాగ్దానాన్ని మనం కలిగి ఉండాలి కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలండి. Even today, we made the promise to meet Bible study the Revelation through Zoom. Madam, can you come again, ma'am? So now even today, we made a promise to meet, to study the Bible, Revelation through the Zoom. అండ్ ఈ రోజు కూడా మనం ఒక వాగ్దానం చేస్తున్నాం కదా, ప్రకటన గ్రంథాన్ని మనము ఈ జూమ్ అనేటువంటి ఒక యాప్ ద్వారా నేర్చుకుంటాం ఈ బైబిల్ తరగతిలో అని చెప్పేసి మనం ఒక నిబంధన లేదా ఒక వాగ్దానం చేసుకుని ఉన్నాం. Then why did he make this promise? అయితే ఆయన ఎందుకని వాగ్దానం చేసి ఉన్నారు? Because we want to keep it. మనం దాన్ని అనుసరించాలి అని. If we don't want to keep it, then you don't need to make a promise. ఒకవేళ దాన్ని మనం అనుసరించకపోతే మనం వాగ్దానం నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి లేదండి. Then to understand more about this covenant, then let's think about the conditions of the covenant. మరి ఇక నిబంధనను కూర్చున్నటువంటి ఇక షరతులు ఏంటి అనేది, ఇక నిబంధనను అర్థం చేసుకోవాలంటే దాని షరతులు ఏంటని అర్థం చేసుకుందాం. So first of all, when we make the promise, then there must be the contents, the what to do through the promise. మొదటిగా ఇక నిబంధన యొక్క షరతులు అంటే ఈ నిబంధన ద్వారా ఉన్నటువంటి ఇక షరతులు ఏంటి అనేది మనం చూద్దాం. And when we make the promise, then it's happening between two sides, two parties.
మనం ఎప్పుడన్నా ఒక నిబంధన చేసామనుకోండి. ఆ నిబంధన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక ఒప్పందం. And one more thing, there must be the time to keep it. అలాగే దాన్ని మనం నెరవేర్చాల్సినటువంటి లేదా గైకొనడానికి ఒక పరిధి, ఒక కాలం అనేది ఒక పరిధిగా ఉంటుంది. When you keep this promise, then there must be the results. మనం ఎప్పుడైతే ఇక వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామో ఖచ్చితంగా దానివల్ల మనకేముంటుందనంటే ఒక రిజల్ట్ అనేది ఒకటుంటుందండి. Then now we have to think about God's covenant. ఇప్పుడు మనము దేవుని యొక్క నిబంధన గురించి ఆలోచించేద్దాం. Then there must be the contents of this God's covenant. ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం లేదా ఇక నిబంధన యొక్క విషయం ఏంటి అని అంటే And God's covenant is made between God and God's people. ఈ దేవుని నిబంధన అనేది దేవునికి దేవుని యొక్క మనుషులకు మధ్య జరిగే నిబంధన ఒప్పందం. Then this God's covenant has the time to fulfill, to keep. అయితే ఈ యొక్క దేవుని నిబంధన లేదా ఇక నిబంధన అనేది నెరవేరడానికి ఒక సమయం, ఒక కాలం అనేది ఉన్నది. Then what is God's covenant and why God made this covenant? అసలు దేవుని నిబంధన అంటే ఏమిటి? ఎందుకు దేవుడు ఈ నిబంధన చేసి ఉన్నాడు? According to the Bible, the relationship between God and God's people is compared to be a husband and wife. అండ్ బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసం లేదా బంధం అనేది భార్యాభర్తల యొక్క బంధంతో పోల్చబడుతూ వస్తుందండి. So the English word, the covenant, is used for a marriage covenant. అండ్ నిబంధన అనేటువంటి ఒక పదాన్ని ఆంగ్లంలో వివాహ నిబంధన అనేటువంటి మాటతో సరిపోల్చబడుతూ వస్తుంది. Do you also use that word for in Telugu too for marriage? మీరు తెలుగులో కూడా పెళ్లి. ఆ పదాన్ని ఉపయోగిస్తుంటారండి వివాహంలో. Do you also use పెళ్లి. మీరు కూడా ఉపయోగిస్తుంటారా? covenant? Marriage. Covenant. Marriage covenant. Yeah. వివాహ ఒప్పందము, వివాహ నిబంధన అనే పదాలు ఉపయోగిస్తుంటారు కదండి. Yes. Yeah. పెళ్లి Then నిబంధన. God's covenant also is the covenant, one of the covenants. అలాగే దేవుని యొక్క నిబంధన అనేది కూడా ఒక నిబంధన అయి ఉన్నది. Then why it's called as the covenant? అయితే ఎందుకు అది నిబంధనగా పిలువబడతా వచ్చింది? Let's go to Hosea chapter 2 verse 19 to 21. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు చూద్దాం ఒకసారి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యము చూపుట వలనను నేను ప్రధానంగా చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నేను ప్రదానము చేసుకొందును. Amen. So one day, God came to Hosea, his prophet. ఒకనొక దినాన దేవుడు తన ప్రవక్త అయినటువంటి హోషేయ యొద్దకు వచ్చి And God is saying, I will marry you forever. దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను నిత్యము నువ్వు నాకు ఉన్నట్లు నేను వివాహం చేసుకుందును లేదా ప్రదానం చేసుకుందును. Then he's saying, I will marry you in righteousness, in justice, in loving kindness, and in compassion. నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణ్యములు చూపటం వలన నిన్ను ప్రదానం చేసుకుందును. And even verse 20, he said, I will marry you in faithfulness. అలాగే 20వ వచనంలో నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నీ నమ్మకమును బట్టి నేను ప్రదానం చేసుకుందునని తెలియపరుస్తున్నారు. If you think this literally, it doesn't make sense. అండ్ ఇది ఒకవేళ మనం భౌతికంగా శరీర సంబంధంగా ఆలోచించాలనుకోండి, అసలు దీనిలో ఏం అర్థం కాదు మనకు. How can God marry Hosea, a man? అండి ఒక హోషేయ అనేటువంటి ఒక పురుషుణ్ణి దేవుడు ఎలా వివాహం చేసుకోగలుగుతాడండి? So we have to understand there are a lot of mysteries written in the Bible. బైబిల్లో అనేకమైనటువంటి మర్మాలు దాచి ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలండి. So according to the Bible, relationship between God and his people, God's people, is compared to be relationship between husband and wife. దేవుని యొక్క ప్రజల మధ్య ఉన్నటువంటి బంధం అనేది భార్యాభర్తల యొక్క బంధంతో పోల్చబడుతూ వస్తుందండి బైబిల్ ప్రకారంగా.
Then why it's called as the marriage, the figurative marriage? అది వివాహం అలంకారికంగా అది వివాహంగా ఎందుకు పోల్చబడింది అని అంటే Then let's think about the relationship between husband and wife. ఒకసారి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక బంధం గురించి ఆలోచించేద్దాం. So are you all married, everyone? అండి అందరూ వివాహం చేసుకుని ఉన్నారా? మీరందరూ Yeah, వివాహం yes, yes. Yeah, yes. You are married? No. Maybe there must be some single too. అలాగే వివాహం కాని వారు కూడా Yeah. ఉండవచ్చు. But if you are married, then you can think about your wife or husband. మీరు వివాహం చేయబడినట్టు వారైతే మీ భార్యను గురించో మీ భర్తను గురించో మీరు ఆలోచన చేయవచ్చు. Then why did you get married to your wife or husband? మీరు మీ భర్తని కానివ్వండి మీ భార్యని కానీ అసలు ఎందుకు వివాహం చేసుకుని ఉంటారు? When I ask this question, many Indians they might say, "Oh, it's will of God." ఒకవేళ ఇదే ప్రశ్న కనుక అడిగాం అనుకోండి చాలా మంది భారతీయులు ఏమంటారంటే ఏముందండి అంతా దేవుని చిత్తం అండి అని చెప్తారు. Is it will of God? అండ్ దేవుని చిత్తం అంటారా? Yes, ma'am. Yeah, yes, 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 ma'am. 100%. 100%? అండ్ 100% దేవుని 100%. చిత్తమేనా? Yes, Oh. yes. Okay, but somebody, I also heard somebody called his wife, or pastor called his wife as blood pressure. నేను ఒక మాట విన్నానండి. ఒక అయ్యగారంట తన భార్యను బ్లడ్ ప్రెషర్ అని పిలిచాడంట, అంటే బీపీ అని పిలిచాడంట. What does it mean? అర్థమైందండి? బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అని అర్థం భార్య. Do you also think your wife has BP, blood pressure? అండ్ మీకు కూడా అనిపిస్తుందా మీ No. భార్యలో బీపీ No? No, Do you understand what it means? No. no. Yes, ma'am. Yes. అర్థమైందండి? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అర్థమైందా? భార్య No దొరికిన blood వాళ్ళకి pressure. మేకు దొరికినట్టు. భలే Then you call చెప్పారు. sugar, ma'am, husband. No problem. Oh, sugar. Okay. భార్య Okay. దొరికిన వాళ్ళకి మేకు దొరికినట్టే. Oh, okay. భార్య So, అంటే okay. Thank you for your answer. But because normal answer is because we love them. మీ సమాధానాన్ని బట్టి చాలా సంతోషం అండి. సహజంగా అయితే ఏంటంటే మీరు ఖచ్చితంగా వారిని ప్రేమిస్తూ ఉంటారు. We love them and we want to live with them and have kids with them. మనం వారిని ప్రేమిస్తుంటాం, వారితో కలిసి ఉండాలని, వారితో సమాధానం కలిగి ఉండాలని మనం ఆశపడతా ఉంటుంటాం. That was actually what I heard from other countries. నేను ఇతర ప్రాంతాల నుంచి ఇక మాటలు వింటూ వస్తానండి. But in India, everyone says it's will of God. కానీ భారతదేశంలో ఏమంటారంటే ఏముందండి దేవుని చిత్తం అండి మా వివాహాలు అని చెప్తుంటానంట. Sorry, but I never heard because I love my husband, I love my wife. They never said that. లేదు నేను నా భార్యను ప్రేమించాను, నేను నా భర్తను ప్రేమించాను కాబట్టి వివాహం అని చెప్పేసి మాత్రం అది చెప్పడం. But I believe you love your wife and husband. నేను నమ్మే Yes. విషయం ఏంటంటే మీరు మీ భార్యను మీ భర్తను ప్రేమిస్తున్నారండి. Amen. వివాహం తర్వాతే Amen. ప్రేమ అండి. వివాహానికి ముందు ప్రేమ ఏంటి? అది Okay. అపవిత్రం కదా. Okay. Then now let's think why God he's saying he will marry this Hosea. అయితే ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకని దేవుడు హోషేయను ప్రదానం చేసుకుందును అని చెప్తూ ఉన్నాడు. Let's think about what is the marriage. వివాహం అని అంటే ఏంటి అనేది ఒకసారి ఆలోచించేద్దాం. So here even verse 20 God said, I will marry you in faithfulness. 20వ వచనంలో నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును అని తెలియపరుస్తున్నాడు ఆయన. Then what does it mean? దాని అర్థం ఏంటి? When we get married only one person. మన వివాహం చేయబడినటువంటి తర్వాత ఒక వ్యక్తిగానే మార్చబడతామని అర్థం. So do you have any other wife and husband? అండ్ వివాహం చేయబడిన తర్వాత వేరే పురుషులు, వేరే స్త్రీ, వేరే భర్త, వేరే భార్య ఉంటారంటారు. Do you have two wives?
two husbands. ఇద్దరు భార్యలు ఇద్దరు భర్తలు అనేటువంటి విధానం ఏమైనా ఉందా? Oh, No. we only have No. one wife or one husband. Yes. ఖచ్చితంగా ఏకపత్ని వరుణం No అనగా అంటే ఒక భర్త మాత్రమే. Oh, so of course in other countries, or maybe they in some culture they might have more than three wives or four wives. కొన్ని ప్రాంతాల్లో అంటే వేరే దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇద్దరు లేదా ముగ్గురు భార్యలను వివాహం చేసుకునేటువంటి ఒక ఆచారం అనేది వారికి ఉంటుంటుంది. But as we are Christians, we only get married to only one person. కానీ క్రైస్తవులుగా మనము ఒకరిని మాత్రమే వివాహం చేసుకోవాలని తెలియపరుస్తుందండి వాక్యము. So we can think about the reason, what God said. అయితే దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడు అనేటువంటి కారణాన్ని మనం ఆలోచించేద్దాం. He wants us to be faithful. మనం నమ్మకమైన వారమై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. So when he said he will marry this Hosea, ఆయన వివాహం చేసుకుంటాను అంటే తెలియపరిచినప్పుడు ఆయన హోషేయాను వివాహం చేసుకుంటూ వచ్చారు. it means he wants this Hosea to only believe in God. దాని అర్థం ఏంటి అని అంటే దానికి ఉన్న భావం లేదా దానికి ఉన్న అర్థం ఏంటంటే హోషేయా దేవుణ్ణి మాత్రమే నమ్మిక ఉంచాలి అనేది ఆయన ఉద్దేశం. That's why even among the 10 commandments, the first commandment is please love your God and do not worship other gods. కాబట్టి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే నీ దేవుడిని యెహోవాను మాత్రమే నువ్వు ప్రేమింపవలెను, వేరే దేవుణ్ణి నువ్వు ఆరాధించకూడదు. That's why even Bible says God is jealous God. అందుకే దేవుడు మన యందు ఆశ కలిగి ఉన్నాడని లేదా మన యందు ఆయన అతిశయించువాడనే రీతిగా కూడా తెలియచేయబడొచ్చండి. Let's go to Exodus chapter 20 verse 5. ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్ళి చూద్దాం. ఎలాగనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషములను కుమారుల మీదికి రప్పించును. ఆమేన్. Amen. Amen. According Amen. to this verse, God is saying, you shall not worship them other gods or the idol, but you only have to worship me. ఈ వాక్యమును బట్టి మీరు ఇతర దేవులను ఆరాధించకూడదు, మీరు దేవుణ్ణి మాత్రమే ఆరాధించవలనని ఈ యొక్క వాక్యం మనకు తెలియపరుస్తా ఉన్నది. What is saying about himself? ఆయన తన గురించి తాను ఏమని తెలియపరుస్తున్నాడు అని అంటే He said he is jealous God. నేను రోషము కలిగిన దేవుడును అని తెలియపరుస్తున్నాడు ఆయన. It means he wants the people, God's people, to be faithful only to God. ఆయన దాని ఒక ఉద్దేశం ఏంటంటే దేవుడు తన ప్రజలు తన యందు మాత్రమే నమ్మిక కలిగిన వారై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. That's why what he most hates is to believe other gods, to worship idols. కాబట్టి ఇతర దేవులను పూజించడం ఆరాధించడం అనేది విగ్రహంతో సమానం అని తెలియపరచబడుతుంది. దాన్ని బట్టి We can also think about we are married and we have our wife or husband. మనం ఈ రీతిగా కూడా ఆలోచన చేయొచ్చు. మనం వివాహం చేయబడ్డాం, మన భార్య లేదా మన భర్త ఉన్నారు. Then you can imagine if your wife or your husband is meeting other men or other women, what do you think? ఒకవేళ మీరు ఇలాగ ఆలోచించండి, నీ భర్త కానివ్వండి, మీ భార్యలు కానివ్వండి, వేరే యొక్క స్త్రీతో కానివ్వండి, వేరే పురుషునితో కానివ్వండి, వారు సహవాసం కలిగి ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది? Can you keep living with her or living with him? వారితో కలిసి ఉండగలుగుతామంటారా? Can you? అంటే వారితో మనం ఇక కలిసి జీవనం కొనసాగించగలుగుతామంటారా? Let's imagine if your wife or husband is meeting other wife or other husband, what would you feel? ఏమండి, ఒకవేళ మీ భర్త కానివ్వండి, మీ భార్య కానివ్వండి, ఇతరుల యొక్క భార్యను కానివ్వండి, ఇతరుల యొక్క భర్తను కానివ్వండి, వారు కలుసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అని? Can you keep living with her, living with him? వారితో కలిసి మీరు జీవించగలుగుతానంటారా? No.
So even I heard many people are saying they will divorce. చాలా మంది తెలియపరచడం మాట ఏంటంటే మేము ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల్లో విడాకులు ఇచ్చేస్తామని చెప్తుంటారు. They will never forgive them. వారిని ఏమాత్రం మేము క్షమించమని చెప్తుంటారు. Because they are cheating on them. ఎందుకు అని అంటే వారు వారి ఎదుట మోసం చేశారు లేదా వారిని అన్యాయం చేశారు, వారిని మోసగించారు అని అర్థం. Even God said to Hosea, you can feel when you get married to a prostitute and have a kid with her. కానీ దేవుడు హోషేతో ఏమన్నాడంటే నువ్వు ఒక వేశ్యని వివాహం చేసుకుని ఆ వేశ్యతో బిడ్డలను కూడా కలిగి ఉంటావని తెలియపరిచాడు. This is how I feel about your people, my people. నీ ప్రజలు నా ప్రజలు అన్న విషయంలో నేను ఈ రీతిగా అర్థం చేసుకుంటున్నాను. That's what God said to Hosea. అందుకే దేవుడు హోషేకి ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. Do you know who is the prostitute? అండ్ మరి ఆ వేశ్య ఎవరో అర్థమవుతుందా? So she meets a lot of men. ఆమె అనేక మంది పురుషులను కలుసుకున్నామే. And even have some kids with many men. బహుశా ఇతర వ్యక్తుల ద్వారా పిల్లలను కూడా కలిగి ఉన్నామే. Even she doesn't know whose father is this. తను కలిగినటువంటి పిల్లలకు తండ్రి ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఆమె ఉండి ఉండొచ్చు. Then even God said to Hosea, when you get married to this kind of woman, the prostitute, and have a kids with her, then you will feel my hurt. అయితే ఆ దేవుడు ఏమన్నాడంటే నీవు ఇలాంటి స్త్రీని వివాహం చేసుకున్నప్పటికీ కూడా నువ్వు నా కుమారుడవు అని తెలిపచ్చి హోషేయ గురించి తెలియపరుస్తున్నాడు దేవుడు. So this is what God said. దేవుడు ఈ విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాడండి. Then now I hope we all understand why God's promise is called as this covenant. అయితే దేవుని యొక్క వాగ్దానము ఎందుకు నిబంధన అని పిలువబడుతుందో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉన్నది. So it's like a marriage covenant. అది వివాహ ఒప్పందము, వివాహం యొక్క నిబంధనలు. God wants us to be faithful to only to God. దేవుడు తనకు మాత్రమే మనం నమ్మకంగా ఉండాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నదండి. And God really wants us to keep his word. నిజంగా మనం ఆ యొక్క వాక్యాన్ని తన వాక్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతా ఉన్నాడు. Do you understand? అర్థమైందా? మీకు అర్థమవుతుందండి? Yes. This is about covenant of God. దేవుని యొక్క నిబంధనను గురించినటువంటి విషయం అండి. Then let's see what kind of covenants are in the Bible. బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాము. We learn two kinds of covenants, old covenant and new covenant. మనం రెండు రకాలైనటువంటి నిబంధనల గురించి మనం విన్నాం. పాత నిబంధన, కొత్త నిబంధన అన్నటువంటి మాటలు. Because as we know, Moses, he was the first writer to wrote this Bible. బైబిల్ను రచించినటువంటి రచయితలో మోషే ప్రథముడు అయి ఉన్నాడు కనుక So when the promise, the covenant of God was made in the time of Moses, that was called as Old Covenant. మోషే కాలంలో చేయబడినటువంటి నిబంధనను బైబిల్ ఏమని సంబోధిస్తుందంటే పాత నిబంధన అని సంబోధిస్తుంది. Or it's also called as the first covenant. లేదా మొదటి నిబంధన అని కూడా దీన్ని మనం పిలవచ్చు. మొదటి నిబంధన అని కూడా దీన్ని మనం పిలవచ్చు. So this first covenant, Old Covenant, was made when Moses, he got the Israel people out of Egypt. ఎప్పుడైతే మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చారో అప్పుడు ఈ నిబంధన అనేది చేయబడింది. మొదటి నిబంధన అనేది చేయబడింది. Then Moses, he led Israel people to Mount Sinai. మోషే ఇశ్రాయేలీయులను సీనాయి పర్వతం వైపు నడిపిస్తూ వచ్చారండి. So at the time when Moses he climbed up to this Mount Sinai, he met God. ఎప్పుడైతే మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళారో అప్పుడు ఆయన దేవుణ్ణి కలుసుకున్నారు. At the time God gave this old covenant, first covenant. ఆ సమయంలో దేవుడు ఈ మొదటి నిబంధనను ఇచ్చారండి. Then let's go to Exodus chapter 19 verse 5 to 6. ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చూద్దామా?
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా ఆమేన్. Amen. According to this verse, we can understand what God said to Moses. ఈ వాక్యమును బట్టి దేవుడు మోషేకి ఏమని తెలియపరిచాడో మనకు అర్థమవుతా ఉంది. So God said, if you will indeed obey my voice and keep my covenant. నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను మీరు గైకొన్నట్లయితే then you will be my precious possession. మీరు నా స్వకీయ సంపాద్యమగుదురు. Then you'll be a kingdom of priests and holy nation. రాజ్యమైన యాజక సమూహముగాను రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందని తెలియపరిచాను. So if you keep God's covenant, then you will be God's kingdom and priest. ఎప్పుడైతే మనం దేవుని యొక్క నిబంధనను మనం గైకుంటామో అప్పుడు దేవుని యొక్క రాజ్యముగాను యాజక సమూహంగాను మనం మార్చబడుతున్నాం తెలియపరుస్తుంది. So we can understand God's blessing is to make God's people kingdom and priests. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు తన ప్రజలను తనకు రాజ్యంగాను యాజక సమూహంగాను మార్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అని తెలియపరచబడుతుంది. According to the Bible, the priests are compared to be the kings in the world. బైబిల్ ప్రకారంగా యాజకులైనటువంటి వారు రాజులతో సమభాగంగా రాజులుగా కూడా సంబోధించబడతా ఉన్నారు. Then you can imagine how big blessing this blessing. నిజంగా ఒకసారి ఆలోచించండి ఈ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందో. So if you keep God's covenant, then you will become the kings in God's kingdom. మీరు దేవుని నిబంధన అనుసరించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మీరు రాజులుగా రాజ్యం చేవారుగా మీరు ఉండేదారు. But only when you can receive this blessing. అయితే ఎప్పుడు ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం? Only when you keep God's covenant. ఎప్పుడైతే దేవుని నిబంధనను మనం అనుసరించగలుగుతామో అప్పుడే. Then what if you don't keep God's covenant? మరి ఒకవేళ మనం దేవుని నిబంధన అనుసరించకపోతే పరిస్థితి ఏంటి? Do you think you can receive the blessing? మీరు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం అని నమ్ముతున్నారా? If you don't keep God's covenant, then do you think you can receive the blessing? దేవుని నిబంధనను మీరు గైకొనకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటాము అని మీరు నమ్ముతున్నారండి? No. So only when we keep God's covenant, then we can receive the blessing. దేవుని నిబంధనను మనం అనుసరించినప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. That's why we can call God's covenant is conditional. దేవుని యొక్కటువంటి వాగ్దానాన్ని మనం షరతుతో కూడినటువంటి వాగ్దానంగా మనం పిలవచ్చండి. If we keep God's covenant, then we can get blessing. మనం దేవుని నిబంధనను అనుసరించినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. But if not, we cannot get the blessing. ఒకవేళ లేనట్లయితే మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేం. That's why God's covenant is what? Conditional. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు షరతులతో ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడి వరకు అర్థమైందండి? Yes. So this was the contents of the covenant. మరి నిబంధన యొక్క విషయము లేదా సూచన సమాచారం ఇదండి. But we have to think if God's people they could keep this covenant. ఒకవేళ దేవుని ప్రజలు వారు నిబంధనను గైకొన్నట్లయితే ఒకసారి మనం దాని గురించి ఆలోచిద్దాం. So we can think about according to the conditions of the covenant. బైబిల్లో యొక్క ఒక షరతులను గురించి గనుక మనం చూసినట్లయితే So the contents is if we keep God's covenant, then there will be God's kingdom and priests. దేవుని నిబంధనను మనం అనుసరించినట్లయితే మనం దేవునికి రాజ్యముగాను యాజక సమూహంగాను మనం ఉందము. But if not, they will be cursed.
ఒకవేళ లేని ఎడల శాపాన్ని పొందుకుంటామని కూడా తెలియపరచబడుతుంది. Then what is this old covenant given to him? To whom was this old covenant given? ఒకవేళ ఇవ్వబడినటువంటి ఇక దేవుని నిబంధన ఎవరి చేత ఇవ్వబడింది అయి ఉంటుంది? So it was the old covenant between God and God's people, Israel people. దేవుని యొక్క పాత నిబంధన అనేది దేవునికి ఇశ్రాయేలులకు మధ్య ఏర్పరచబడినటువంటి నిబంధన. Then did these Israel people keep God's covenant? మరి ఇశ్రాయేలు అనేటువంటి వారు దేవుని నిబంధన అనుసరించారనుకుంటున్నారా? What was the result of this old covenant? మరి పాత నిబంధన యొక్క పరిస్థితి ఏమై ఉంది? Let's go to 1 Kings chapter 11 verse 9 to 11. ఒకసారి మొదటి రాజులు 11వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నిబంధన నన్ను కట్టడలను నీవు ఆలకించకపోవుట నేను గైకొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఆమేన్. Amen. It was when the King Solomon time. ఎప్పుడు ఇలాగ జరిగింది అని అంటే సొలొమోను రాజు యొక్క పరిపాలనా కాలంలో. As we know, King Solomon, he was the wise king. సొలొమోను జ్ఞానము కలిగిన రాజు మనకు తెలిసినట్టుగానే. But when you read this verse, you can understand King Solomon, his heart turned away from God. ఎప్పుడైతే సొలొమోను సొలొమోనుగా రాజు అయ్యాడో, రాజు అయిన తర్వాత దేవుని వైపు నుంచి తన హృదయం తిప్పివేయబట్టను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. Because when you read verse 10, he worshipped other gods. 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అతను ఇతర దేవతలను పూజించటం తెలియపరచబడుతుంది. So after he worshipped other gods, what happened to his kingdom? అతను ఇతర దేవతలను ఆరాధించడం వలన ఏం జరిగింది తన రాజ్యానికి అంటే, his kingdom, Israel, was divided into 2 parts. ఇశ్రాయేలీల రాజ్యం అనేది 2 భాగాలుగా మార్చబడిపోయిందండి. So North Israel and South Judah. దక్షిణ ఇశ్రాయేలు రాజ్యం గాను ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం గాను విభజించబడిపోయింది. So in the end, North Israel, it was destroyed by Assyria. ఇక ఉత్తర ఇశ్రాయేలు రాజ్యమైనటువంటి వారు సిరియా దేశం ద్వారా వారు నాశనం చేయబడ్డారు. Then South Judah, it was destroyed by Babylon. దక్షిణ రాజ్యం ఇశ్రాయేలు దక్షిణ రాజ్యము బబులోనీయుల ద్వారా నాశనం చేయబడిందండి. In the end, this Israel, Solomon's kingdom, was destroyed. ముగింపునందు సొలొమోను యొక్క రాజ్యం అనేది నాశనం చేయబడడం అనేది మనకు తెలియబడుతుంది. So if the king didn't keep God's covenant, then what about the people of God at the time? ఒకవేళ దేవుని యొక్క నిబంధనను గనక రాజు అనుసరించకపోతే రాజ్యంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటండి? Of course, his people also couldn't keep God's covenant. ఆయన ప్రజలు కూడా దేవుని నిబంధనను అనుసరించలేకపోయినారు. So we can also understand king is very important. కాబట్టి రాజు అనేటువంటి వాడు చాలా ముఖ్యమైనటువంటి వాడని మనకు అర్థం చేసుకోవాలి. In God's history, there are many kings and there are many kings who didn't keep God's covenant. చరిత్రలో చాలా మంది రాజులు, చాలా మంది దేవుని నిబంధనను అనుసరించని వారు మనకు కనబడతా ఉన్నారు. That's why even God said to Hosea, you will fill my heart when you get married to a prostitute and have kids with her. నా మాటను హోషేయాతో దేవుడు ఏమని తెలియపరిచాడంటే, వేసి వివాహం చేసుకుని ఆమెతో సంతానం కలిగినప్పుడు నా మాటను గైకొనాలని తెలియపరుస్తూ వచ్చాడు ఆయన. So you can remember as we said before, this God's covenant is compared to be the marriage covenant.
కాబట్టి తెలియపరచబడిన విషయం ఏంటంటే ఇక్కడ ఇక వివాహం అనేది దేవుని నిబంధన అనేది వివాహ నిబంధనగా సరిపోల్చబడతా ఉంది. Then in marriage covenant, bride and bridegroom, husband and wife, they need to be faithful to each other. ఇప్పుడు వివాహ నిబంధన అనేది భార్యకు భర్తకు మధ్య అయినప్పుడు భార్య భర్తకు భర్త భార్యకు మధ్య నమ్మకమైన వారై ఉండాలి. Then if you worship other gods, then what happened to this covenant? మరి ఇతర దేవతలను ఆరాధించినట్లయితే మరి ఈ నిబంధన పరిస్థితి ఏమవుతుందండి? So like a wife or husband is meeting other wife or husband, so they are not faithful to each other. భార్య కానివ్వండి భర్తే కానివ్వండి ఇతర వ్యక్తులను ఆశ్రయించిన ఇతర వ్యక్తులతో సహవాసం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వారి పెళ్లి ప్రమాణాలను వివాహ నిబంధనలను వారు మీరారు అని అర్థం. So when we think about our wife and husband, they are meeting other men or other women, we cannot forgive them. అంటే మన భర్తే కానివ్వండి మన భార్య కానివ్వండి ఇతరులతో సహవాసం చేసిన లేదా ఇతరులతో వారు వెళ్ళారు అని చెప్పొచ్చినప్పుడు మనం ఏమాత్రం వారిని క్షమించలేని పరిస్థితులు ఉంటాం. Then what about God? మరి దేవుని పరిస్థితి ఏంటండి? How would God feel? మరి దేవుడు ఎలాగ ఆశిస్తుంటాడు, ఆయన ఎలాగ భావిస్తుంటాడు ఆయన? So but God still is merciful and his love. దేవుడు తన కనికరము దయా దాక్షిణ్యాలు కలిగినటువంటి దేవుడై ఉండగా that's why God wanted to give them another chance. దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు. That's why God made the plan to establish the new covenant. నూతన నిబంధనను చేయుటకు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడండి. Let's go to Hebrew chapter 8 verse 7 to 8. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చూద్దాం ఒకసారి. ఏలయనగా చదవన్నాను. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. Amen. This talks about how the first covenant was broken and why there was the need for the new covenant. ఎందుకు మొదటి నిబంధన అనేది లోపము కలిగింది అనేది ఇక్కడ తెలియచేయబడిందండి. రెండవ నిబంధన చేయడానికి కారణం ఏంటి అని అంటే మొదటి నిబంధన లోపం కలిగి ఉన్నదని ఇక వాక్యం మనకు తెలియపరుస్తా ఉంది. So according to this verse, we could understand the first covenant, old covenant was broken. ఈ వాక్యాన్ని బట్టి మొదటి నిబంధన మీరుటను గురించి మనకు అర్థమవుతుంది. మొదటి నిబంధన వారు మీరారు కనుక రెండవ నిబంధనను ప్రభువు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. So that's why new covenant was made. అందుకే నూతన నిబంధన అనేది చేయబడడం జరిగింది. But we have to understand God always makes his plan first. దేవుడు ఎప్పుడు కూడా ముందు తన ప్రణాళికను కలిగి ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలండి. And he fulfills his plan. ఆయన తన ప్రణాళికను నెరవేర్చువాడై ఉన్నాడు. 90%? 90%. Does he fulfill his plan only 90%? అంటే ఆయన తన ప్రణాళికను 90% నెరవేర్చి వదిలేస్తాడంటారా? 95%? 95% అంటారా? లేదు, 100% చేస్తాడు. Amen. God always keep his plan 100%. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రణాళికను 100% నెరవేర్చువాడై ఉన్నాడు. Amen. So let's go to Numbers chapter 23 verse 19. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. Amen. Amen. Okay.
So God is not a human, so he never lies. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదండి. Oh, so once he says something first, then he definitely fulfills it. కాబట్టి ఆయన ముందు తన ప్రణాళికను కలిగి ఉండి ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. Oh, let's go to Matthew chapter 5 verse 18. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆకాశమును భూమిని దక్కించిపోవునే కాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పౌరుషుడు నేను ఒక చిన్న అయిన తప్పిపోయి నిశ్చయంగా మీతో చెప్తున్నానని. ఆమేన్. Oh, amen. So according to this verse, you could understand even Jesus said, a smallest stroke letter must be fulfilled. ఈ వాక్యమును బట్టి ఒక చిన్న మాట అయినను చిన్న పుల్లైనను తప్పిపోదు దేవుని వద్ద నుంచి అని మనకు అర్థమవుతా ఉంది. Oh, so what's written in the Bible as the prophecy, then all these things must be fulfilled. ఈ బైబిల్ వాక్యాలు మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడాల్సినవి ఉన్నవి. Oh, so please remember how God works. He makes plan first and he fulfills it. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఎలాగ కార్యం చేస్తాడంటే ముందు ఆయన ప్రణాళిక కలిగి ఉండి తర్వాత ఆయన తన ప్రణాళికను నెరవేరుస్తూ ఉంటాడు ఆయన. That even about this establishing new covenant was prophesied in the Old Testament. నూతన నిబంధన చేయబడటం అనేటువంటిది కూడా పాత నిబంధనలో ముందుగానే ప్రవచించబడి ఉందండి. So let's go to Jeremiah chapter 31 verse 31. ఒకసారి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. Amen. So a book of Jeremiah is one of the book of prophecy. ఇర్మియా గ్రంథం అనేది ఒక ప్రవచన గ్రంథం అండి. So through Jeremiah, God promised to set the new covenant. ఇర్మియాను దేవుడు పంపించి తను ఇర్మియా ద్వారా ఆయన తెలియపరుస్తున్న మాట ఏంటంటే దేవుడు కొత్త నిబంధన చేస్తే కాలం వస్తుందని తెలియపరుస్తున్నాడు ఆయన. And we must know the prophecies written in the Old Testament, they are all fulfilled at the time of the first coming of Jesus. పాత నిబంధనలో రాయబడినటువంటి ప్రతి ప్రవచనం కూడా యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో నెరవేర్చబడుతూ వచ్చాయి అనేది మనకు అర్థం చేసుకుందాం. Then this prophecy written in the Jeremiah, how was it fulfilled at the first coming of Jesus? ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి ఈ ప్రవచనం యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో ఎలా నెరవేర్చబడింది అంటే, so our main reference, let's read again Luke chapter 22 verse 14 to 20. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 14 నుంచి 20 వచనంలో ఒకసారి చూద్దాం. ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు లూకాసు వార్త 22వ అధ్యాయం 14 నుంచి 20. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనను అతనితో కూడా అపొస్తలును పంక్తిని కూర్చుండురి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, అది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దానిని చెయ్యుడని చెప్పెను.
ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని ఆ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైనా క్రొత్త నిబంధన. ఆమేన్. Amen. Amen. So this is about the new covenant, how the new covenant written in the Jeremiah was fulfilled. ఇది ఇర్మియా గ్రంథంలో ఇక నూతన నిబంధన గురించిన విషయం అండి. ఈ ఇర్మియా గ్రంథంలో ఇవ్వబడినటువంటి ఒక ప్రవచనం ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గర ఎలా నెరవేరిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. Then now we have to understand what is the contents and subjects and what is the result. ఇప్పుడు ఈ విషయం ఏమిటి, దాని యొక్క ప్రతిఫలం ఏంటి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. So first of all, what is the content of this new covenant? మొదటిగా ఈ నూతన నిబంధన యొక్క విషయం ఏమిటి అనేది మనం చూద్దాం. 15, Jesus said his desire was to eat the Passover. 15వ వచనంలో ఆయన యొక్క ఆశను గురించి, పస్కాను వారితో కూడా కలిసి భుజించుట ఆయన ఆశ ఉన్నదని తెలియపరుస్తున్నారు ఆయన. Then what is the meaning of eating the Passover? పస్కాను భుజించడం యొక్క భావం అర్థం ఏంటండి? To understand this, let's go to 1 Corinthians chapter 5 verse 7. ఒకసారి ఇది అర్థం చేసుకోవాలంటే 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేడి. ఇంతే కాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడి. Amen. According to this verse, we can understand Jesus was the Passover lamb. ఈ వాక్యమును బట్టి యేసుక్రీస్తు వారు పస్కా పశువై ఉన్నారని మనకు అర్థమవుతా ఉన్నది. About this Passover, it's written in Exodus chapter 12. So if you have time, then please read it. ఈ పస్కా యొక్క విధానం గురించి నిర్గమకాండంలో రాయబడి ఉన్నది. మీకు సమయం ఉంటే దాన్ని మీరు చదవచ్చు. So you know, when Moses he was sent to Egypt to get Israel people out of Egypt, మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి పంపించబడినప్పుడు God wanted them to get out of Egypt and let them go to enter the land of Canaan. ఐగుప్తు దేశం నుండి వారు బయటకు వచ్చి కానాను దేశంలో వారు ప్రవేశించాలని దేవుడు ఆశపడ్డాడండి. But at that time, the king Pharaoh he didn't let them go. అయితే ఆ సమయంలో, ఆ కాలంలో ఫరో అనేటువంటి ఆయన వారు వెళ్ళడానికి ఇష్టపడలేదు, వెళ్ళనివ్వడానికి ఇష్టపడలేదు. Even the Israel people, they didn't want to get out of Egypt. ఇశ్రాయేలీయులకు కూడా ఐగుప్తు దేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళడానికి కూడా వారు సంకుచిత చూపించలేదండి. So to get them out of Egypt, God gave them 10 plagues. ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించడానికి దేవుడు 10 తెగుళ్లను అక్కడ 10 తెగుళ్లను కనపరచాల్సిన పరిస్థితి వచ్చింది. So when the last plague, which was the killing the firstborns, at that time God taught them how to avoid this plague. 10వ తెగులు ఏంటి అని అంటే తొలిచూలు సంతానం అనేటువంటిది చనిపోవడం అనేది తెలియచేయబడిందండి. అయితే ఆ తెగులు అనేది వారి మీద నుండి దాటిపోవడానికి దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నారు. So what was it? అదేంటిది? So God taught them catch the lamb first and eat the flesh of this lamb and put its blood on the doorpost. దేవుడు వారికి ఇచ్చిన ప్రణాళిక ఏంటి అని అంటే ప్రతి ఇంటి వారు కూడా వారి ఇంటికి తగినట్టు ఒక గొర్రె పిల్లను ఎంచుకుని ఆ గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తమును గడప కుందుల మీద సోపుతూ పూయవలను. Then if the Israel people did it, then the plague could pass over. ఇశ్రాయేలులు గనుక ఈ పని చేసినట్లయితే వారి మీద నుంచి తెగులు అనేది దాటిపోతూ ఉంది. But those who didn't do it, they were killed. ఎవరైతే ఈ పనిని చేయకుండా ఉన్నారో వారు ఇకటువంటి తొలిచూలు సంతానం చనిపోవడం జరిగింది. Since that time, God made this Passover as the Passover feast. ఆ కాలము నుంచి దేవుడు ఇది పస్కా యొక్కటువంటి పస్కా భోజనంగా దీన్ని తెలియపరుస్తూ వచ్చారండి. So this was the law of God
since that time, people they had to keep this law. ఆ కాలం నుంచి ఇది దేవుని యొక్కటువంటి నియమమై ఉంది. దీనిని జనాలు అనుసరించాల్సిన పరిస్థితి ఉంది. But according to the Bible, God is saying these laws are copy and shadow for the future time. బైబిల్ ప్రకారంగా దేవుడు ఏం తెలియపరిచాడంటే ఇది భవిష్యత్తును బట్టిన నా నిబంధన, నా కట్టడలు అని తెలియపరిచాడు ఆయన. That's why according to 1 Corinthians chapter 5:7, actually this Passover lamb was Jesus Christ. కొరింథీయులకు రాబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఈ పస్కా పశువు అనేది యేసుక్రీస్తు వారు అని తెలియచేయబడతా ఉంది. That's why even Jesus, if you eat my flesh, if you drink my blood, then you will get eternal life. అందుకే నా యొక్క శరీరము తిని నా శరీరం తిని నా రక్తం తాగినట్లయితే మీరు నిత్య జీవము కలిగిన వారయ్యుందురు అని యేసుక్రీస్తు వారు తెలియపరిచారండి. So when the people at the time they heard what Jesus said about this, then they didn't accept this. ఎప్పుడైతే జనాలు యేసుక్రీస్తు వారు వారికి తెలియపరిచినటువంటి మాటను విన్నారో వారు దాన్ని అంగీకరించలేకపోయారు. Because they thought this literally. ఎందుకనంటే వారు భౌతికంగా దాని గురించి ఆలోచన చేశారండి. But only Jesus' disciple they could understand. Actually, Jesus was talking about His word. యేసుక్రీస్తు వారు తన వాక్యమును గురించి తెలియపరుస్తా ఉన్నారన్నమాట. So eating Jesus' flesh and blood means listening to His word. ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వాక్యమును గైకొనడం లేదా ఆయన వాక్యాన్ని వినడం అనే భావం వస్తుందండి. So we are going to learn it about this more detail in the future class. భవిష్యత్తు తరగతుల్లో మనం దీని గురించి ఇంకా లోతుగా ధ్యానిస్తాం. But here you have to understand the content of this new covenant is eating the Passover. ఈ యొక్క పస్కా యొక్కటువంటి షరతు ఏంటి అంటే పస్కాను భుజించుట. And it means listening to Jesus' word. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని వినడం. Then who are the subjects of this new covenant? అయితే ఈ నూతన నిబంధనకు ఉన్నటువంటి మధ్యవర్తులు ఎవరు అంటే it was made between God and His believers. అయ్యా దయచేసి మ్యూట్ లో ఉంచండి, దయచేసి జాన్ సామ్యూయల్ గారు. ఇది దేవుడు విశ్వాసులకు మధ్య చేయబడినటువంటి ఒక నిబంధన. Actually, this covenant, this new covenant was given to us. ఈ నూతన నిబంధన అనేది మనకు ఇవ్వబడినది. Then when should we keep this new covenant? అయితే ఎప్పుడు ఈ నూతన నిబంధన మనం అనుసరించాలి? Because Jesus said, eating the Passover is His desire, then we need to keep His word. పస్కాను భుజించటం ఆయన ఆశ ఉన్నది అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే దాని వాక్యాన్ని మనం గైకొనాలి అని అర్థం. He even mentioned when we can eat this Passover. ఈ పస్కాను మనం ఎప్పుడు భుజించగలుగుతామో కూడా ఆయన తెలియపరుస్తూ వచ్చారండి. When was it? When the kingdom of God comes. ఎప్పుడైతే దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుందో అప్పుడు. So if we want to keep this new covenant, then should we know about this when God's kingdom comes? ఈ నూతన నిబంధన గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు దేవుని రాజ్యం వస్తుందో లేదో మనం తెలుసుకోవాలంటారా లేదంటారా? So we must know when God's kingdom comes. దేవుని రాజ్యం అనేది ఎప్పుడు వస్తుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. So about this God's kingdom, it's written in the book of Revelation. దేవుని రాజ్యం గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నదండి. Let's go to Revelation chapter 21, 1 to 6. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు చూద్దాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి
కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్పయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొని వానికి జీవజలముల బొగ్గలోను జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. Amen. ఆమేన్. According to this verse, we can understand God is coming down on new heaven, new earth. ఈ వాక్యమును బట్టి దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమిలోనికి ఆయన దిగి వస్తున్నాడని మనకు అర్థమవుతా ఉంది. Then we can understand this new heaven, new earth is where God is. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే కొత్త ఆకాశము కొత్త భూమి అనేది దేవుడు నివసించేటువంటి స్థలమై ఉన్నది. Then in this kingdom we can eat the Passover. ఆ రాజ్యంలో మనం పస్కాను భుజించగలిగిన వారం అవుతాం. Then we have to understand when would it be fulfilled. అది ఎప్పుడు నెరవేరుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. Then what is the new covenant? మరి నూతన నిబంధన ఏమై ఉంది? It's listening to Jesus' word, eating the Passover. అది యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని వింటూ పస్కాను భుజించటమై ఉన్నది. Then when can we eat this Passover? ఆ పస్కాను మనం ఎప్పుడు భుజించగలుగుతాం? When God's kingdom comes. ఎప్పుడైతే దేవుని రాజ్యము సమీపిస్తుందో. And because this God's kingdom is prophesied in the book of Revelation. దేవుని రాజ్యం అనేది ప్రకటన గ్రంథంలో ప్రవచించబడింది కాబట్టి. We must know this book of Revelation to keep God's covenant. నూతన నిబంధనను ఈ ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క నూతన నిబంధన మనం గైకొనగలిగిన వారం అవుతాం. Then is it important or not so important for us to know this book of Revelation? మరి ప్రకటన గ్రంథం అనేది మనం తెలుసుకోవడం అనేది మనకు ముఖ్యమా కాదంటారా? Is it important or not so important? అది ముఖ్యమా కాదంటారా? Very important. Very important. Very important. Very important. That's why we are here to learn this book of Revelation. అందుకే మనం ఈ ప్రకటన గ్రంథాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. We must keep the new covenant that Jesus made. యేసుక్రీస్తు వారు చేసిన నూతన నిబంధనను మనం అనుసరించాలి. Amen. ఆమేన్. ఆమేన్. So please do not be late for the class. దయచేసి తరగతికి ఆలస్యంగా రావద్దండి. So Okay, madam. And please review what we learned today. ఈ రోజు మనం ఏవైతే నేర్చుకున్నామో దాన్ని ఒకసారి మీరు సమీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. Today's lesson is until here. ఈ రోజు పాఠం ఇంతవరకేనండి. Then let's end with the prayer. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Let's pray. Ma'am, can I ask a question? ప్రార్థన చేసుకుందాం. So our Father who created heavens and the earth. భూమి ఆకాశములను సృష్టించినటువంటి మా సృష్టికర్తవైనటువంటి తండ్రి. Thank you that you have gathered us here before you, God, in your word. ప్రభువా, నీ ఎదుట నీ వాక్యం ఎదుట మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు. Today we learned about the new covenant and the book of Revelation. ఈ రోజు నూతన నిబంధన ప్రకటన గ్రంథం గురించిన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము నాయనా. Please help us to understand it correctly according to the Bible. వాక్యానుసారంగా మేము దీన్ని అర్థం చేసుకోవడానికి దయచేసి మాకు సహాయం దయచేయండి. And please give us the wisdom and power to understand all these things. ఈ సంగతులన్నీ అర్థం చేసుకునేటువంటి జ్ఞానమును వివేకమును మీరు మాకు దయచేయండి. And even about the secrets of heaven. పరలోక రాజ్యం గురించిన మర్మములను కూడా. We really believe you are sending us your mighty angels so that we can really be with them, and through them we can understand all these things. అయా నీకు బలమైనటువంటి బలిష్టమైనటువంటి దేవదూతలను మాకు సహాయంగా మీరు పంపిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. And we really pray that you are always here with us and protect us. అయా మీరు ఇప్పుడు మాతోనే ఉండి మీరు మమ్మల్ని సంరక్షిస్తున్నారని మేము నమ్ముతున్నాం. Please protect us until we meet again.
మేము మరలా కలుసుకునేంత వరకు దయచేసి మాకు సహాయం దయచేయండి. And I pray all these things in the precious name of Jesus. యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Okay, one announcement. ఒక ప్రకటన అండి. We don't receive any questions during the class. దయచేసి గుర్తుపెట్టుకోండి, మ్యూట్ లో ఉంచండి. ఎవరు అన్మ్యూట్ చేశారు? So we don't తరగతి జరుగుతున్నప్పుడు మేము ఎటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేమండి. Please listen well for 2 weeks, about 2 weeks. కనీసం 2 వారాలు కనీసం పూర్తిగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. Because you will have the question, I know, because I have been teaching many people. మేము చాలా మందికి బోధిస్తున్నాం. మీకు సందేహాలు వస్తాయని మాకు తెలుసు. But the answers will be given when you listen to the future classes. భవిష్యత్తు తరగతులు మీరు విన్నప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలు ఆటోకి అవే దొరుకుతాయండి. So please write down your questions and the things that you learned from the lesson. మీరు పాఠంలో నేర్చుకున్న విషయాలు అదే రీతిగా మీ సందేహాలను కూడా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. I'm sure you will get the answer throughout the whole lessons. ఈ పాఠాలన్నిటిలో నుంచి మీ ప్రశ్నలకు సమాధానాలు అవే నిష్పత్తి అవుతాయని నేను నమ్ముతున్నాను. And from May, we are going to meet you individually. మే నెల నుంచి మేము వ్యక్తిగతంగా మీ అందరితోనూ మేము వ్యక్తిగతంగా మాట్లాడతాము. Then when we have the individual meeting, then you can give us the question. మేము వ్యక్తిగతంగా మీతో మాట్లాడినప్పుడు అప్పుడు మీరు మీ ప్రశ్నలను మాకు తెలియపరచవచ్చు. అర్థమైందా? దయచేసి అర్థమైందండి. మనకు తరగతి జరిగేది 1 గంట మాత్రమేనండి. ఆ గంటలో వారి పాఠం ఇవ్వడమే కష్టం అవుతుంది. కాబట్టి మీరు ప్రశ్నలు వేస్తే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సమయం అయిపోతుంది. పాఠం ముగించలేరు. కాబట్టి మీ ప్రశ్నలను పుస్తకంలో రాసుకోండి. మే నెల నుంచి మీతో వ్యక్తిగతంగా మాట్లాడతాం. అప్పుడు మీకు వాటి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. Okay. Thank you. Praise the Lord. అందరికి వందనాలండి.